రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం అన్ని కలిపి మొత్తం 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో 7 రకాల సమస్యలు ఉన్నాయి. అందులోని 7వ సంఘాన్ని నేను చూపెట్టాను. అన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ 7వ సంఘం ఏం చేస్తుందంటే, ఇది చల్లగా లేదంట, వెచ్చగా లేదంట, నుల్లి వెచ్చగా ఉందంట. తర్వాత నుల్లి వెచ్చగా ఉండడం పాపమే కదా, పాపమే కదా, రైట్. నెంబర్ 2, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుని ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం కొదవలేదని చెప్పుచున్నావు అని చాలా నేరాలు మోపాడు కదా. ఇవి పాపాలా కాదా? పాపాలే. మరి పాపం జరగదన్నావు కదా. సంఘాలలో అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. ఇది మాట్లాడుతుంది అవిశ్వాసక లేకపోతే సంఘపు దూతక? అవిశ్వాసులతో కొన్ని వాక్యాలు నేను అడిగింది చెప్పండి. ఇది మాట్లాడుతున్నది సంఘపు దూతతో మాట్లాడుతున్నాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడా? సంఘపు దూతతో మాట్లాడుతున్నాడా లేదా అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడా? సంఘపు దూత అంటే పాస్టర్తో మాట్లాడుతున్నాడా, అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడా? అవిశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు ఇది. సరే, అయితే చూడండి 14 వచనం. లవదికలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము. పాస్టర్ గారికి, లవదిక సంఘ పాస్టర్కి ఎలా చెప్పంటున్నాడు అంటే, ఇక్కడ పాపం చేస్తుంది పాస్టర్ గారు. ఆయన ఈ పాపంలో ఉన్నాడు, విశ్వాసంతో అలాగే ఉన్నాడు. ఆయన ఈ పాపంలో ఉన్నాడు, విశ్వాసంతో అలాగే ఉన్నాడు. ప్రతి పాస్టర్ మీద నేరారోపణ చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రతి పాస్టర్ మీద నేరారోపణ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈయన వ్యక్తి కాదా అంటున్నాడు. ఎవరు? లవదిక సంఘ దూత సంఘంతో చెప్తున్నాడు. సంఘ దూతకి ఇదండి అతడి జ్ఞానం. ఇది సంఘపు దూత అంటే సంఘాన్ని కాచే పాస్టర్కి చెప్తున్నాడట, సంఘానికి కాదట. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఒక్కొక్కటి చెబుతూ ఆ సంఘములో ఉన్న పరిస్థితిని చెబుతున్నాడు, ఆ సంఘములో ఉన్న లోపాలను చెబుతున్నాడు. 1వ అధ్యాయంలోనే ఏమంటాడు? 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, సంఘములకు శుభమని చెప్పి రాయినది. అక్కడ నుంచి మొదలు పెడుతూ ఆ సంఘాన్ని కాచి కాపరికి చెప్పు, సంఘములు ఇవి జరుగుతున్నాయి, ఆ కాపరికి చెప్పు అంటూ ప్రతి సంఘములో ఉన్న 7 సంఘాలలో, అంటే ప్రపంచ సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా 7 సంఘాల్లో జరుగుతున్నవి, సంఘంలో ఉన్నవి. ఒక్క బోధకుడు పాపం చేస్తున్నాడు అని చెప్పే సంగతులు కాదు ఇవి. అందుకే ఆ సంఘాల్లో జరిగే విషయాలన్నీ ఆ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళితే సంఘపు దూతతో కదా, ఆ సంఘములో అలాంటి వాక్య విరుద్ధమైన క్రియలు జరుగుతున్నాయి, నువ్వు సరిచేసుకో సంఘమా అని సంఘపు దూతకి చెప్తున్నాడు తప్ప ఆ పాస్టర్ పాపం చేశాడని ఆ పాస్టర్ చెప్పడం లేదు. అంటే సంఘాలను కాచే పాస్టర్లు ఆల్రెడీ పాపం చేస్తున్నారు అన్నట్టుగా ఇతడు మాట్లాడుతూ ఆ సంఘపు పాస్టర్, ఆ సంఘాన్ని కాచే ఆ పాస్టర్ పాపం చేస్తున్నాడు అని, అందుకోసమే యోహాను గారికి ఈ ప్రత్యక్షించి పాస్టర్లను సరిచేయడానికి, ఇది పాస్టర్లు పాపం చేస్తున్నారు కనుక వారికి చెప్పడానికి ఇవి రాశారు అని ఇతడు సంఘపు దూతకి చెప్తున్నాడు, అందులో ఉన్న వారికి కాదు అని అంటున్నాడు. అదే నేను చెప్తున్నది అదేనని మీరు చెప్పింది ఓకే. అయితే ఇక్కడ మీరు గమనించండి, 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమన్నాడు అని అంటూ, సంఘపు దూతకు ఇలా రాయమని చెప్తూ ఆ సంఘపు ఎఫెసు సంఘ దూతతో చెప్తూ 7వ వచనంలో మాట చెప్తుంటాడు. ఆయన ఇలా ప్రతి సంఘ దూతతో మాట్లాడుతూ ఎండింగ్ లో విషయం చెప్తుంటాడు. చెవిగలు వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఏ సంఘాలతోటి? సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అలా ప్రతిసారి మళ్ళీ 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూత ఇలా రాయమని చెబుతూ మళ్ళీ 17వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినవాడు అని అంటాడు. అలా సేమ్ ప్రతి చోట అలాగని మళ్ళీ వెంటనే 18వ వచనంలో తోతేరలో ఉన్న సంఘపు దూత ఇలా రాయమని చెబుతూ 29వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగేవాడు వినుగాక. ఇలా ప్రతి చోట మళ్ళీ వెంటనే 3వ అధ్యాయంలో చెప్తూ సార్దీసులో ఉన్న సంఘపు దూతగా చెప్తూ మళ్ళీ వెంటనే 3:6 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలు వినుగాక, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే మీరు అంటున్నట్లుగా పాస్టర్ చెప్తూ, రే పాస్టర్ బాబు మీ సంఘంలో ఇవి జరుగుతున్నాయి, మీ సంఘంలో ఇవి జరుగుతాయి, మీ సంఘంలో ఇవి జరుగుతాయి, సంఘాన్ని హెచ్చరించడానికి చెప్తున్నాడు. సంఘంలో జరుగుతున్న లోపాల కోసం చెప్తున్నాడు ఇవన్నీ. ఇక్కడ మాట గుర్తు చేస్తా, 2:18 తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము అని చెప్పి, సంఘపు దూతకి ఎలాగు రాయము. ఎందుకంటే
అతడే బోధించాలి కాబట్టి సంఘానికి అతడు బోధించాలి కనుక అతడికి రాస్తున్నాడు. ఆత్మ సహాయముతో యోహాను గారికి ప్రత్యక్షత రాగా యోహాను గారు ఆ సంఘపు దూతకి ఇది ఎందుకు చెబుతున్నాడు? సంఘపు దూత పాపం చేశాడనో, పాస్టర్ పాపం చేశాడనో ఆ పాస్టర్కి చెప్తున్నట్టు కాదు, ఆ సంఘానికి బోధించాలి. 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయినవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. పాస్టర్ మీద కాదు. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. గారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిన గానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిత్యముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును హృదయములను పరీక్షించువాడను నేనే అన్ని సంఘములన్నీయు నేనే అని మళ్ళా చదువుతున్నా, క్షమించండి. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో సంఘపు దూతకు కాదు, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తోయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను, మూల భాషలో సాతాను యొక్క లోతైన వాటిని ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారి నేలును, వారు కుమ్మరి వారి పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది సంఘములతో, ఇదిగో సంఘములు ఇవి జరుగుతున్నాయి. బోధకుడా, సంఘపు దూత, నువ్వు వాళ్ళని సరిచేయి అని దూతకు దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆ ప్రత్యక్షతని యోహాను గారు దూతకు రాస్తున్నాడు. ఆసియాలో 7 సంఘములలో జరుగుతున్న క్రియలు ఇవి. 7 సంఘముల పాస్టర్లు, 7 సంఘముల కాపర్లు తప్పు చేస్తున్నారని ఆ పాపం చేస్తున్న వారికి రాసినవి కాదురా రే గాడిద తోడేలు. వాళ్ళ సంఘాల్లో ఉన్న లోపాలను చూపిస్తూ పాస్టర్ని చెప్పమని చెప్తున్నాడు. అది వినాల్సింది ఆత్మ సంఘములతో చెప్పే మాట చెవుగలు విను కాక, సంఘాలరా ఆత్మ చెప్పే మాట సంఘంలో ఉన్న వినండి అని స్టార్టింగ్ దూతని చెప్తూ ఉంటాడు. సంఘాలు మీరు వినండి అని కింద చెప్తుంటాడు. రాయమని ఎందుకు అన్నాడు అంటే సంఘపు దూత పాపం చేస్తున్నాడని కాదు, నువ్వు అతడే వివరించాలి. ఇప్పుడు బైబిల్ ఏం లేదు కదా, అందరి దగ్గర లేదు కదా. సంఘపు దూత ఆ సంగతులు సంఘానికి చెప్పాలి, సంఘాన్ని సరిచేయాలి. అందుకోసం సంఘానికి రాస్తున్న సంగతులు ఇది కూడా అర్థం కాని వీడు జాన్ పాల్ తప్పు పెట్టేవాడు ఎవడు లేడు. జాన్ పాల్ తప్పు బోధించడు. ఏంట్రా ఈ గుడ్డి సన్నాసి, నువ్వు బోధించేది ఏంట్రా? అర్థమైందా లేదా సోదరులారా? అక్కడ ఎంత క్లియర్ గా ఉందని, సంఘపు దూతకు రాయి, కానీ వినాల్సింది ఎవరు? సంఘం వినాలి. అది అంత బాగుంది కదని రాస్తుంది. ఆయనకి సంఘం ఆత్మ చెప్పు ఆ మాటలు సంఘం మీరు వినాలని కింద చెప్తుంటాడు. నేను అదే చదివానండి. మీకు అర్థం లేదు. స్టార్టింగ్ ఏమో దూతగా రాస్తున్నాడు, వినాల్సింది మాత్రం సంఘం చెప్తుంటాడు. స్టార్టింగ్ మాట ఏమో దూతగా రాశాడు, వినాల్సిందేమో సంఘం చెప్తుంటాడు. ఆ సంఘంలో జరిగేది అదే కనుక, ఆ సంఘంలో వాళ్ళు చేస్తున్నారు కనుక సేవకుడికి ఆయన రాయి, ఆయన చెప్తాడు. ఆయన చెప్పే మాట సంఘం వినాలని కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది తెలుసా? ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసా? పాస్టర్ అనేవాడు పాపం చేస్తూ ఉంటాడు. ప్రతి పాపం చేస్తాడు. చేశాను అని చెప్పుకుంటున్నాడు. అలా తను కూడా పాపం చేశాడు. కాబట్టి ఇప్పుడు తాను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బోధించే నేనే పాపం చేశాను అనుకుంటున్నారేమో. బైబిల్లో ఎందరో భక్తులు పాపం చేశారు, పడిపోయారు. అపోస్తులు పడిపోయారు. ఇదిగో సంఘపు దూతలే పాపంలో ఉన్నారు. అందుకోసమే ప్రకటన ఇలా చెప్తున్నాడని ఇతడు పాస్టర్ని పాపిగా మార్చేస్తున్నాడు.
చూడు ఎంత విడ్డూరమో. అంటే సంఘాన్ని కాచే పాస్టరే పాపం చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కూడా కాదు. అంటే ఇప్పుడు ఇది మతోన్మాదులకి వీడు అవకాశం ఇచ్చినట్ట లేక వాస్తవం చెబుతున్నట్ట? మతోన్మాదులకు అవకాశం ఇచ్చినట్లే. వక్రీకరిస్తూ వాక్యాన్ని మతోన్మాదులకు అవకాశం ఇస్తున్నాడు. వాస్తవం ఏంటి? సంఘపు దూతకి ఎలాగు రాయమని చెబుతూ చివరగా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అన్నాడంటే అక్కడ సంఘములో కొన్ని వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంఘపు దూత, కాపరి, నాయకుడా వీళ్ళను సరిచేయని వాళ్ళకి రాస్తున్నాడు. ఇది కదా దేవుడి వాక్యము, ఇది కదా దేవుని ఉద్దేశం. కానీ సంఘపు దూత పాపం చేస్తున్నాడు కనుక సంఘపు దూతకు చెప్తున్నాడు అంటున్నాడు. ఆ వినే వ్యక్తి, ప్రశ్న అడిగే వ్యక్తి వాదిస్తున్నాడు, అది సంఘంతో చెప్తున్నాడు అని. అక్కడకు వచ్చి వినేవాడుకున్నంత జ్ఞానం చెప్పే ఈ వెధవ సన్నాసికి లేదు. ఏమనాలి? ఇప్పుడు వీడు అసలు తప్పు చెప్పడా?